ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక న్యూస్ చదివాను. ఒక కొత్త హెల్మెట్ వచ్చిందంట. యాంటీ ఫాగ్ సన్ షీల్డ్ హెల్మెట్ అని ఒకటి వచ్చింది. అదేంటంటే మంచు పడకుండా కాపాడుతుంది. అలాగే సూర్యరశ్మి డైరెక్ట్గా తగలకుండా కూడా బైక్ మీద వెళ్ళే వాళ్ళకి అది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. వాళ్ళ జర్నీలో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి. అయితే అది ఉంది అని చెప్పి మన ఇష్టానుసారంగా మనం డ్రైవింగ్ చేస్తే సరిపోతుందా? లేదు కదా. అలా ఇష్టానుసారంగా హెల్మెట్ ఉంది కదా అని మనం డ్రైవింగ్ చేసామనుకోండి, అయితే పరలోకానికైనా వెళ్ళిపోతాం, లేదా నరకానికైనా వెళ్ళిపోతాం కదా. అలాగే నేను ఈరోజు ఒక వాక్యం చదివాను. అదేంటి అంటే, యెహోవా నిన్ను కాపాడును, యెహోవా నీ ప్రాణమును కాపాడును, నీ కుడి పక్కన ఆయన నీకు నీడలా ఉండి పగల ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలకుండా చేయును అని ఉంటుంది. ఇదిగో ఇది మొదలుకొని నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడను అని రాయబడి ఉంటుందన్నమాట. సో టెక్నాలజీ బాగా పెరుగుతుంది, మంచి హెల్మెట్ వచ్చింది, అదంతా ఓకే. కానీ ఆ హెల్మెట్ ఉంది, దాని మీద బేస్ చేసుకొని అదే మనల్ని కాపాడుతుంది అని వెళ్ళిపోవడం మాత్రం మూర్ఖత్వం. కాబట్టి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ప్రభువా నా రాకపోకలు యందు నీవే నన్ను కాపాడు, నా ప్రాణముని నీవే కాపాడు, నాకు ఎండ దెబ్బైలను వెన్నెల దెబ్బైలను తగలకుండా నీవే నన్ను కాపాడు అని ప్రార్థన చేసుకుని వెళ్ళండి.